హాయ్ అందరికీ, నేను మీ సితారా. ఇది ఉగాది వీడియో, కానీ ఆ రోజు అవ్వలేదు పెట్టడానికి. చాలా బిజీ ఉండడం వల్ల పెట్టలేదు. ఊరు గట్ట వెళ్ళాను నేను, ఇంకా అవ్వలేదు అన్నమాట. మేమైతే ఉగాది రోజు ఎప్పుడు మా ఇంటి దగ్గర ఉన్న అమ్మవారి గుడికి వెళ్తాం. అలాగే ఈరోజు గుడికి వెళ్ళాం. మా పిన్న అయితే అమ్మవారికి చీర పెట్టింది. ఈరోజు మా అన్నయ్య బర్త్డే. మా అన్నయ్య సింగపూర్లో ఉంటాడు అన్నమాట. మా పెద్దమ్మ అర్చన చేయించింది. పంతులు గారిని అడిగితే గర్భగుడిలోకి వెళ్ళి వీడియో తీశారు. మా అమ్మవారు అన్నమాట, మా ఇంటి దగ్గర అమ్మవారు కూడా. చూసాను మనసుతో నిన్నే, ఏ కన్ను చూడని ముఖమే, ఓ రాయి నువ్వని తలచి, నీవెవ్వరని నిన్నే అడిగాది నీవా. ఇచ్చట కలవే అయినా కలవే, ప్రతి చోట వెతికి నిన్ను నాలో కలిసా. ఇది చాలు నాకు, వేరే వరములెంక ఎందుకు, దేవా మదిని కొలువా కలిసా. దర్శనం అవ్వగానే మేమైతే వినాయకుడి వారి గుడికి వెళ్ళాము. ఇది కొంతమూరులో ఉంటుంది. కొంతమూరులో కొంచెం లోనికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే, మనం ఏదైనా గట్టిగా నమ్ముకుని 21 ప్రదక్షిణాలు చేస్తే మనం ఏమనుకున్నా అది ఖచ్చితంగా అవుతుంది అని చెప్పి అనుకుంటాం అన్నమాట. ఈ గుడి చాలా క్రౌడ్ ఉంది అసలు ఉగాది కదా ఈరోజు. అందులోనే వినాయకుల వారి గుడి, అందుకని చెప్పి చాలా క్రౌడ్ ఉంది. అందుకని చెప్పి ఈరోజు 11 దాకా తీసే ఉంచారు గుడి. నార్మల్గా అయితే 10:30 వరకే తీస్తారు. పక్కన ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది, అదైతే క్లోజ్ చేస్తారన్నమాట. టైం అయిపోయిందని చెప్పి మేము అలా కాసేపు కూర్చొని ఇంకా రిటర్న్ అయిపోదామని చెప్పి బయటకు వచ్చాం. బయటకు రాగానే మనకైతే గోశాల కనిపిస్తుంది. గోశాల పక్కనే ఈశ్వరుడి గుడి కనిపిస్తుంది. ఆ గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాం. మీరు ఎప్పుడైనా కొంతమూరు వినాయకుల వారి గుడికి వెళ్ళారా? వెళ్ళుంటే కామెంట్ చేయండి. ఇలాంటి వీడియో కోసం ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మీ సితారా.